వార్ధా తుఫాను దూసుకొస్తోంది. తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 840 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో వార్ధా కేంద్రీకృతమైంది. ఇది సోమవారం తీరం దాటే అవకాశం ఉంది. నెల్లూరు, కాకినాడ మధ్య తీరాన్ని దాటొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రేపటి నుంచి కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వార్ధా తుఫానుకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, తుఫాన్ ప్రభావం ప్రస్తుతం ఎలా ఉండొచ్చు? వాతావరణ శాఖ ఏం చెప్తోంది? స్వాతి, తీవ్ర తుఫానుగా మారిన వార్ధా వేగంగా కోస్తా తీరం వెంబడి దూసుకొస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 790 కిలోమీటర్ల దూరంలోను, అలాగే మచిలీపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది ప్రస్తుతం చాలా వేగంగా తీరం వైపు దూసుకొస్తుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సాయంత్రం నుంచి కూడా దీని ప్రభావం సముద్రంలో అధికంగా ఉంటుంది. దీంతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ కూడా బయటకు వచ్చేయాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా గాలుల తీవ్రత పెరుగుతుంది. అంటే దాదాపుగా 45 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమైన గాలులు 100 కిలోమీటర్ల పైబడి కూడా వీచే అవకాశం ఉంది. అలాగే వర్షాలు కూడా, అంటే సాధారణ వర్షపాతం నుంచి కూడా అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంది. మరోవైపు అంటే ఈ నెల 12వ తారీఖున మచిలీపట్నం అలాగే నెల్లూరులకు మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అలాగే ఇప్పటికే అన్ని ప్రధాన పోర్టులలోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ తుఫాను కోస్తా తీరం వెంబడి వేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో గాలుల తీవ్రత కానీ, అలాగే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా దక్షిణ కోస్తా మీద చాలా స్పష్టంగా కనబడుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, అలాగే అంటే ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయ సీజన్ జరుగుతుంది. ఇప్పుడు కోతలు కుప్పలు ఉన్న సందర్భంలో అటు ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయడంతో పాటు ఇటు అధికారులను కూడా అప్రమత్తం చేస్తుంది. ఎందుకంటే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖతో పాటు మిగిలిన వాతావరణాన్ని అధ్యయనం చేసే మిగిలిన కొన్ని సంస్థలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా గాలుల తీవ్రతతో పాటు వర్షం కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకి తెలుస్తుందని చెప్పుకోవచ్చు. తీరం వెంబడున్న అన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ఆ ఏరియాల్లో ఉన్న అధికారులందరికీ కూడా సెలవులు ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి. అందరినీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే వేగంగా దూసుకొస్తుంది. ఎందుకంటే గత అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారిన ఈ వార్ధా కోస్తా తీరం వెంబడి చాలా వేగంగా దూసుకొస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది రేపు సాయంత్రం నుంచి దీని ప్రభావం చాలా అధికంగా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. స్వాతి.